హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోగ్రాఫ్ తెలుగు. ఈ రోజు అయితే మీకు ఫారోస్ టెస్ట్ నోట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ టెస్ట్ నోట్ ఏంటంటే కొత్తగా వచ్చింది. ఈ ప్రాజెక్ట్ అయితే లేయర్ 1 ప్రాజెక్టే. లైక్ మీరు కరెక్ట్గా చెప్పాలి అంటే స్టోరీ ప్రోటోకాల్ లాగా లేయర్ 1 ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కూడా. కాకపోతే ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఉన్నంత ఫండింగ్ అయితే లేదు. కాకపోతే లేయర్ 1 ప్రాజెక్ట్ కాబట్టి వీళ్ళు ఏంటంటే మళ్ళీ మనల్ని యాక్టివిటీస్ చేయమని డబ్బులు పెట్టమని చెప్పేసి ఇట్లా అయితే ఏం అడగరు. ఇదంతా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది అనమాట. మీరేమో ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళు ఫాసెట్ కూడా ఏం లిమిటేషన్స్ అయితే ఏం పెట్టట్లేదు. లైక్ మీరు వాలెట్స్లో ఫండ్స్ హోల్డ్ చేసుకోవాలి కానీ ఇట్లా అయితే ఈ లిమిటేషన్స్ కూడా ఏం లేవు. మీరు న్యూ వాలెట్ అయినా క్రియేట్ చేసి మీరైతే లైక్ ఫాసెట్ని అయితే మీరు క్లెయిమ్ చేసుకొని టెస్ట్ నెట్ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు 8 మిలియన్ ఫండింగ్ అయితే రేస్ చేశారు. హ్యాక్ వేసి ఇట్లాంటి వాళ్ళందరితోటి సీడ్ రౌండ్ అయ్యేది. ఇంకా నెక్స్ట్ రౌండ్స్ అనేది జరుగుతుంది. నేను అనుకునేది ఏంటంటే ఒక 50 మిలియన్ వరకు 50 మిలియన్ వరకు ఫండింగ్ అనేది రావచ్చు అనుకుంటున్నాను. సో ఇదేంటంటే ఎర్లీగా ఉండడం వల్ల మీకు ఎక్కువ డ్రాప్ వస్తుంది ఇట్లాంటి లేయర్ 1 ప్రాజెక్ట్స్లో. సో మీరు కూడా లైక్ ఎర్లీగా ఉండాలి అంటే మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. లేట్గా కూడా స్టార్ట్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే ముందుగానే స్టార్ట్ చేసేస్తే మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. లైక్ మీరు స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు కాబట్టి మీ యాక్టివిటీస్ అన్ని బ్లాక్ చైన్లో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువ డ్రాప్ అనేది ఇస్తారు ప్రాజెక్ట్ వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ అయితే చేసి ఎర్లీ అడాప్టర్స్ అందరినీ. సో ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది లైక్ మనం టెలిగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒక 5 days బ్యాక్ దీని గురించి. అప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళకి ఇట్లా 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 ఇక్కడ వచ్చేసి డైలీ చెకింగ్ దగ్గర కానీ ఇట్లా ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. సో మీరు ఒకవేళ మీకు ఎర్రర్స్ వస్తుంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ వాలెట్ అని ఉంది కదా, వాలెట్ అయితే డిస్కనెక్ట్ చేసేయండి. డిస్కనెక్ట్ అయితే చేసేసాక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక సేమ్ మీకు స్క్రీన్ అయితే వస్తుంది. మీరైతే ఏదైతే ఎవరైతే ఇంతకు ముందు చేస్తున్నారో వాళ్ళు కూడా సేమ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ నుంచి అయితే వెళ్ళి మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. అట్లా కనెక్ట్ చేసుకుంటే మాత్రమే మీకు టాస్క్స్ అయితే వర్క్ అవుతున్నాయి. లైక్ ఇంతకుముందు ఎవరైతే వాలెట్ కనెక్ట్ చేసి టాస్క్లు చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళు అయితే అవ్వట్లేదు. సో మీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. పక్కాగా ఆ లింక్తోనే వెళ్ళి మీరైతే ఆ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. సో వాలెట్ అనేది కనెక్ట్ చేసాక మీకు ఇక్కడ చూసుకోవచ్చు మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసాక ఇక్కడ మీకు సక్సెస్ అని వచ్చింది కదా, ఇట్లా మీకు సక్సెస్ అని వచ్చాక మొబైల్ యూజర్స్కి అయితే కొంతమందికి ఆ కంటిన్యూ బటన్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఒకవేళ వర్క్ అయితే ఓకే, ఒకవేళ వర్క్ అవ్వకపోతే పేజ్ రిఫ్రెష్ చేసి కానీ లేదంటే వేరే బ్రౌజర్లో కానీ ట్రై చేయండి అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైలీ చెక్ ఇన్ చేయాలి మీరు. డైలీ వచ్చేసి జస్ట్ అక్కడ చెక్ ఇన్ అని ఉంది కదా, చెక్ ఇన్ మీద బ్లూ కలర్ దాని మీద అయితే క్లిక్ చేయండి, అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ పేజ్లోకి అయితే వెళ్ళండి. ఫాసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ మనము హోమ్ పేజ్లోకి అయితే వచ్చేసాక ఇక్కడ మీకు వాలెట్ అనేది ఆటోమేటిక్గా అడ్రస్ అనేది తీసేసుకుంటుంది. అండ్ ఇక్కడ 0.2 ఫారోస్ ఇస్తారు ఒక రోజుకి వచ్చేసి. సో తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేది క్లిక్ చేసి క్లెయిమ్ నో అనేది కొట్టేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెస్ట్ నెట్ టోకెన్స్ రిసీవ్డ్ అని పడింది కదా గ్రీన్ కలర్లో. సో అట్లా మీకు వస్తే మీకు టోకెన్స్ అనేది మీ వాలెట్లోకి వచ్చేసినట్టే. తర్వాత కొంచెం కింద స్క్రోల్ చేయండి, ఎక్స్పీరియన్స్ అనే ట్యాబ్లోకి వచ్చేసి కొంచెం కింద స్క్రోల్ చేశాక అక్కడ ఫస్ట్ టాస్క్ ఎక్స్ది వాళ్ళని ఫాలో అవ్వాలి. ఫాలో అని క్లిక్ చేయండి. తర్వాత వాళ్ళని లైక్ ఫస్ట్ అయితే మనకి ఆథరైజేషన్ అయితే అడుగుతుంది. తర్వాత మళ్ళీ ఫాలో కొట్టండి సెకండ్ టైం. ఫాలో కొట్టేసాక వాళ్ళ పేజ్ ఓపెన్ అయ్యింది. వాళ్ళ పేజ్ని కంపల్సరీగా ఫాలో అయ్యి తర్వాత వెరిఫై అయితే చేయండి. తర్వాత వచ్చేసి రీట్వీట్ అనేది క్లిక్ చేసి రీపోస్ట్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. రీపోస్ట్ అనేది క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి వెరిఫై చేయండి. ఒక్కొక్కసారి ఇక్కడ ఈ టాస్క్లో వెరిఫై అవ్వట్లేదు వెంటనే. ఒకవేళ మీకు ఎర్రర్ కనుక వస్తే మళ్ళీ పేజ్ రిఫ్రెష్ చేసి మళ్ళీ వెరిఫై కొట్టండి, అవుతుంది. తర్వాత వచ్చేసి రిప్లై టు అస్ ఆన్ ఎక్స్ అనేది ఉంటుంది. సో అక్కడ మీకు ఇంకా క్లిక్ చేసాక మీకు నెక్స్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోయాక జియో ఆక్టో అనేది అయితే మీరు క్లిక్ చేసాక వెరిఫై అయితే క్లిక్ చేయండి. జియో ఆక్టో అని రిప్లై ఇచ్చేసి ఇక్కడికి వచ్చి వెరిఫై చేయండి. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. తర్వాత వచ్చేసి డిస్కార్డ్ ఇక్కడ జాయిన్ ఉంది కదా, జాయిన్ అనేది క్లిక్ చేయండి. ఫస్ట్ టైం ఏంటంటే మీకు ఇక్కడ ఆథరైజేషన్ అయితే అడుగుతుంది, కన్ఫర్మేషన్, అంతేగాని మీ డిస్కార్డ్లో అయితే జాయిన్ అవ్వరు. సో ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మీ డిస్కార్డ్ని అయితే బైండ్ చేయండి. బైండ్ చేసాక బైండింగ్ సక్సెస్ఫుల్ అని వచ్చాక మళ్ళీ నెక్స్ట్ జాయిన్ అనేది క్లిక్ చేయండి. సెకండ్ అటెంప్ట్ జాయిన్ అనేది క్లిక్ చేసాక ఇక్కడ మీకు యాక్సెప్ట్ ఇన్వైట్ అనేది వస్తుంది. ఆ వచ్చాక ఇన్వైట్ని అయితే మీరు యాక్సెప్ట్ అయితే చేశాక మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. ఒకవేళ వెరిఫికేషన్ ఛానల్ ఉంటే ఆ వెరిఫికేషన్ ఛానల్లోకి వెళ్ళి మీ అందరికీ తెలిసే ఉంటుంది వెరిఫికేషన్ ఎట్లా చేయాలని. వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయండి. తర్వాత వచ్చేసి జిఎం ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ అనేది ఒకటి చెప్పేశాక ఇక్కడికి వచ్చి వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సోషల్ టాస్క్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఆన్ చైన్ టాస్క్లు. ఇవి ఏంటంటే మీరు డైలీ చేయాలి. ఆన్ చైన్ టాస్క్లు వచ్చేసి జస్ట్ స్వాప్ అనేది, లిక్విడిటీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. స్వాప్లోకి అయితే వెళ్ళండి. స్వాప్లోకి అయితే వెళ్ళాక మీరు వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. ఫస్ట్ మీ మెటామాస్క్ వాలెట్ కనెక్ట్ చేశాక ఇక్కడ ఫారోస్ టెస్ట్ నెట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యారో మార్క్ అనేది నొక్కేసి ఒకవేళ మీకు ఫారోస్ టెస్ట్ నెట్ అనేది మీ వాలెట్లో యాడ్ అయ్యి లేకపోతే మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళి హోమ్లోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు యాడ్ టెస్ట్ నెట్ మాన్యువల్ ఉంది కదా, అక్కడ కింద మీకు యాడ్ నౌ అని ఉంది చూసారా,
సో ఆ యాడ్ నౌ అనేది అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు యాడ్ టెస్ట్‌నెట్ టు రాబీ వాలెట్ గానీ, యాడ్ టెస్ట్‌నెట్ టు మెటామాస్క్ వాలెట్ గానీ అట్లా వస్తది. సో దాని మీద క్లిక్ చేసేస్తే మీకు ఆటోమేటిక్‌గా అప్రూవల్ అడిగిద్ది. అప్రూవల్ చేసేస్తే కన్ఫర్మ్ అయిపోయి యాడ్ అయిపోతది. యాడ్ అయిపోయాక మీ ఇక్కడికొచ్చేసి సేమ్ ఫారోస్ టెస్ట్‌నెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు అమౌంట్ అయితే మీకు ఇట్లా లోడ్ అవుతది. మీ దగ్గర 0.2 ఉంటే 0.2 అట్లా లోడ్ అయిద్ది. లోడ్ అయ్యాక ఇక్కడ పైన ఫారోసే పెట్టేసుకొని కింద యూఎస్‌డీసీ పెట్టుకొని తర్వాత మీరు 0.01 అట్లా మీరు స్వాప్ చేస్తూ ఉండండి. డైలీ ఒక 5-10 ట్రాన్సాక్షన్స్ అయితే డిఫరెంట్ పేర్స్‌కి అయితే మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటది. నేను ఇక్కడైతే యూఎస్‌డీసీకి, యూఎస్‌డీటీకి అండ్ వ్రాప్డ్ ఫారోస్‌కి అయితే చూపిస్తున్నాను. సో మీరు కూడా అట్లానే ఏ పేర్స్ అవైలబుల్ ఉంటే ఒకవేళ ఫ్యూచర్‌లో వీళ్ళు ఇంకా పేర్స్ అనేది వీళ్ళు యాడ్ చేయొచ్చు. ఆ పేర్స్‌కి కూడా మీరు స్వాపింగ్ అయితే చేస్తూ ఉండండి. డైలీ ఒక 5-10 ట్రాన్సాక్షన్స్ అయితే మీరు డైలీ చేస్తూ ఉండండి. చేయడం వల్ల మంచిది. లైక్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటది మీకు. అండ్ మీకు ఇంకోటేంటంటే, ఇక్కడ మీకు ఫారోస్ నుంచి యూఎస్‌డీటీకే కాదు, మీరు పైన యూఎస్‌డీటీ పెట్టుకొని, కింద ఫారోస్ పెట్టేసుకొని, యూఎస్‌డీటీ నుంచి ఫారోస్‌కి కూడా స్వాప్ చేసుకోవచ్చు. యూఎస్‌డీసీ నుంచి ఫారోస్‌కి ఇట్లా కూడా చేయొచ్చు. ఇట్లా కూడా చేయండి. ఓన్లీ ఫారోస్ నుంచే మీకు యూఎస్‌డీసీకి అయితే స్వాప్ అయితే చేయొద్దు. యూఎస్‌డీసీ నుంచి కూడా మీరు స్వాపింగ్ అయితే చేయండి. చేసేసాక తర్వాత వచ్చేసి ఫారోస్ నుంచి మీరు వ్రాప్డ్ ఫారోస్‌కి కూడా కొంచెం స్మాల్ అమౌంట్ అయితే మీరు స్వాప్ అయితే చేసుకోండి. 0.01 అట్లా పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్‌లో మనం స్వాప్ అయితే కంప్లీట్ చేసాము ఆన్ చైన్ టాస్క్‌లో. తర్వాత ఇక్కడ మీకు ప్రొవైడ్ లిక్విడిటీ అని ఉంది కదా! ప్రొవైడ్ లిక్విడిటీ టాస్క్ ఒకటి. ఈ ప్రొవైడ్ లిక్విడిటీ టాస్క్‌లో ఏంటంటే మీరు జెనిత్ స్వాప్ అని ఉంది కదా! ఆ స్వాప్ పేజ్‌లోకి వచ్చేసి పూల్స్ అనేది సెలెక్ట్ చేశాక ఆల్ పూల్స్ సెలెక్ట్ చేసి యూఎస్‌డీసీ బై యూఎస్‌డీటీ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ యాడ్ లిక్విడిటీ అని ఉంది కదా! యాడ్ లిక్విడిటీ అయితే సెలెక్ట్ చేశాక కొంచెం కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేశాక డిపాజిట్ అమౌంట్స్‌లో మనకి మీ యూఎస్‌డీసీ, యూఎస్‌డీటీ ఎంతెంత డిపాజిట్ చేయాలనుకుంటున్నారని వస్తది. అక్కడ మీకు ఇష్టం వచ్చిన అమౌంట్ ఎంతో కొంత ఇచ్చేసి ఇక్కడ మీకు 2 అప్రూవల్స్ ఉంటాయి. యూఎస్‌డీసీ అప్రూవల్ ఉండిద్ది. యూఎస్‌డీటీ అప్రూవల్ ఉంటది. ఇట్లా మీకు రెండిటికైతే మీరు అప్రూవల్ అయితే ఇవ్వండి మనం స్క్రీన్‌లో చూపించేటట్టు. సో ఇట్లా మీరు రెండిటికైతే అప్రూవల్ ఇచ్చేసాక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ 2 అప్రూవల్స్ అయిపోయాక ప్రివ్యూ అయితే ఆన్ అయిపోతది ఆప్షన్ అయితే. తర్వాత వచ్చేసి ఆ ప్రివ్యూ అనేది క్లిక్ చేసేసి యాడ్ అనేది అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కన్ఫర్మ్ చేయగానే మీకు ఏదైతే లిక్విడిటీ అనేది యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ లిక్విడిటీ అయితే యాడ్ అయిపోద్ది. ఇక్కడ మీకు యాడెడ్ లిక్విడిటీ అని వస్తది. అండ్ ఇక్కడ మీకు మై పొజిషన్స్‌లో కూడా మీరు ఎంతైతే లిక్విడిటీ యాడ్ చేశారో అట్లా మీకు అక్కడ కనిపిస్తది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఆల్ పూల్స్‌లోకి వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ పేర్స్ ఉన్నాయి. యూఎస్‌డీసీ లైక్ ఫారోస్ బై యూఎస్‌డీసీ అని, ఫారోస్ బై యూఎస్‌డీటీ అని ఇట్లా డిఫరెంట్ పేర్స్ ఉన్నాయి. నేను ఇంకో పేరు చూపిస్తున్నాను. మీరు రిమైనింగ్ పేర్లన్నిటికి ఏవి అవైలబుల్ ఉంటే ఆ పేర్స్ అన్నిటికి మీరైతే చేయండి. నేను ఇక్కడైతే ఫారోస్ బై యూఎస్‌డీటీకి అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఫారోస్ బై యూఎస్‌డీటీ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ యూఎస్‌డీటీ ఎంత అడిగితే అంత మీ ఇష్టం వచ్చినంత 0.01 కూడా చేయొచ్చు. 0.1 అవసరం లేదు. చేసాక ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయండి. కన్ఫర్మ్ చేసాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాడెడ్ లిక్విడిటీ అని మనకైతే ఇట్లా వస్తది నెక్స్ట్ స్క్రీన్ అయితే. సో ఇట్లా మీరు అవైలబుల్‌గా ఉన్న వాటికి రోజు ఒకటో, రోజు 2నో అట్లా మీరు చేసుకుంటూ పోండి. మొత్తం కలిపి స్వాపింగ్ అండ్ పూలింగ్ మొత్తం కలిపి ఒక 10 ట్రాన్సాక్షన్స్ అయితే ఒక 10 అయితే మీరు కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. 5 చేసినా పర్లేదు. సో అట్లా మీరు చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! సో ఇక్కడ మీకు మై పొజిషన్స్‌లో మీరెంత లిక్విడిటీ యాడ్ చేశారు, ఏంటి, ఏవి పూల్స్‌లో యాడ్ చేశారని మీకు కనిపిస్తది. సో అక్కడ మీరు కావాలంటే లిక్విడిటీ యాడింగే కాదు, లిక్విడిటీ రిమూవ్ కూడా చేయొచ్చు. ఆ రిమూవ్ ఎట్లా చేయాలంటే మై పొజిషన్స్‌లోకి వెళ్ళండి. మై పొజిషన్స్‌లోకి వెళ్ళేసి యూఎస్‌డీసీ బై యూఎస్‌డీటీ అని ఉంది కదా! సో ఫస్ట్ ఆప్షన్ అయితే మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసాక ఇక్కడ మీకు చూసుకుంటే మనకి రిమూవ్ లిక్విడిటీ అని, ఇంక్రీజ్ లిక్విడిటీ అని, లిక్విడిటీ కావాలంటే ఇంక్రీజ్ అయినా చేయొచ్చు, లేదంటే రిమూవ్ అయినా చేయొచ్చు, లేదంటే కలెక్ట్ ఫీజ్ అయినా చేయొచ్చు. అంటే మనం లిక్విడిటీ యాడ్ చేసినందుకు వాళ్ళు ఫీజ్ అయితే ఇస్తారు మనకి. ఆ ఫీజ్‌ని కూడా చేయొచ్చు. మీరు ఇది వీక్లీ వన్స్ చేయండి. ఈ రోజు కాదు, నెక్స్ట్ సండే గానీ, నెక్స్ట్ మండే గానీ అట్లా చేయండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మీకు రిమూవ్ లిక్విడిటీ అని ఉంది కదా! రిమూవ్ లిక్విడిటీ ట్యాబ్‌లోకి అయితే వచ్చేయండి. వచ్చేసాక ఇక్కడ జస్ట్ ఒకసారి వీక్లీ వన్స్ గానీ, వీక్లీ ట్వైస్ గానీ అప్పుడప్పుడు లైక్ 50% 25% లిక్విడిటీని అయితే రిమూవ్ చేస్తూ ఉండండి. సో ఇట్లా చేయడం వల్ల కూడా మీకు ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కువ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇంతే గైస్. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో లైక్ డిపాజిట్ అనేది లిక్విడిటీ డిపాజిట్ అండ్ స్వాపింగ్ అండ్ డైలీ చెక్-ఇన్స్ ఇట్లా ఒక 5-10 ట్రాన్సాక్షన్స్ అయితే మీరు డైలీ అయితే చేస్తూ ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెండ్ టు ఫ్రెండ్స్ అని ఉంది. ఇక్కడ సెండ్ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసి లైక్ మీకు ఎంత ఫారోస్ పంపించాలనుకుంటున్నారో అంత అయితే మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ రిసిపియెంట్ మీ ఫ్రెండ్ అడ్రస్ కనిపిస్తే వాళ్ళకైతే వెళ్ళిపోతాయి. కానీ అట్లా అయితే చేయకండి. అట్లా చేయడం వల్ల మేబీ సైబిల్ అయితే అవ్వచ్చు. కానీ వీళ్ళు ఆప్షన్ ఇచ్చారంటే సైబిల్ అవ్వరు. కానీ ఆ ఫీచర్‌ని మీరు టచ్ చేయకుండా ఉంటేనే మంచిది. నేను అందుకనే చెప్పట్లేదు. దాని గురించి డెమో కూడా చూపించట్లేదు మీకు.
అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మీకు ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, ఈ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేది మీ ఫ్రెండ్స్ని అయితే ఎవరన్నా అయితే ఉంటే ఈ లైక్ ఇన్వైట్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మీకు లైక్ మీ లింక్ అనేది ఉంటుంది, యూనిక్ లింక్ అనేది. ఈ లింక్ అయితే కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే ఫారోస్ ఐడెంటిటీ సర్వీస్ అని ఉంది. మేబీ ఇది ఏమన్నా కేవైసీ లాగా అయితే మనకి యూజ్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి కలెక్ట్ ఎన్ఎఫ్టీస్. మేబీ ఇది అయిపోయాక ఈ స్టెప్ ఎవరికైతే అయిపోద్దో తర్వాత వాళ్ళకి ఎన్ఎఫ్టీస్ అయితే ఇస్తారనుకుంటా. ఇది జస్ట్ స్పెక్యులేషన్ మాత్రమే, కన్ఫర్మేషన్ అయితే ఏం కాదు, కన్ఫర్మ్ అయితే ఏం కాదు. సో అయితే అది సో అంతే గైస్ వీడియో అయితే. ఇది మీరైతే లైక్ ఇందులో అయితే డైలీ చెక్-ఇన్స్ అండ్ స్వాప్స్ అయితే చేస్తూ ఉండండి. సో ఇవన్నీ చేసేస్తే మీకు లైక్ ఏ డ్రాప్ అనేది 90% వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్లో అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అంతే వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించింది కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెల్ఫ్.